ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గోదావరి నదిపై నిర్మిస్తున్న అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్ట్. బహుళ ప్రయోజనాలతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు విశేషాలేంటో మీరే చూడండి. జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ప్రాజెక్టు పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్ట్. 365 పొడవు, 25 మీటర్ల వెడల్పుతో 107 హెక్టార్ల విస్తీర్ణంలో 960 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ జెన్కో కోసం MEIL ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టింది. అసలు ఈ ప్రాజెక్టును ఎక్కడ నిర్మిస్తున్నారు? మిగతా ప్రాజెక్టుతో పోల్చితే దీనికున్న ప్రత్యేకతలేంటో తెలుసా? పోలవరం ప్రాజెక్టును పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక దగ్గర నిర్మిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా జల విద్యుత్ కేంద్రాన్ని స్పిల్వేతో పాటు నది మధ్యలో నిర్మిస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టులో మాత్రం దీనికి భిన్నంగా స్పిల్వేను నదికి కుడివైపున నిర్మిస్తే పవర్ ప్రాజెక్టును మాత్రం నదికి దూరంగా ఎడమ వైపున రెండింటికి సంబంధం లేకుండా నిర్మిస్తూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. పోలవరం జల విద్యుత్ కేంద్రం ఎంత కెపాసిటీతో నిర్మిస్తున్నారు, ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నారు, వాటి ప్రత్యేకతలేంటి? పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టును 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉండగా ఇందులో 12 ప్రెషర్ టన్నల్స్ ను ఒక్కోటి 150 మీటర్ల పొడవున, 9 మీటర్ల వెడల్పున, మొత్తంగా 1800 మీటర్ల పొడవున నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇంకా టన్నల్స్ లో 9 మీటర్ల డయాతో భారీ పెన్ స్టాక్లు అనగా ఇనుప ట్యూబ్లు ఏర్పాటు చేస్తూ ఉండగా వీటితో పాటు ఆసియాలోనే అతి పెద్దదైన 12 వర్టికల్ కప్లాన్ టర్బైన్లు, వర్టికల్ జనరేటర్లు ఏర్పాటు చేయనున్నారు. జల విద్యుత్ కేంద్రానికి 27 మీటర్ల నీటి మట్టం నుంచి నీరు సులభంగా వచ్చేలా 206 మీటర్ల పొడవున, 294 మీటర్ల వెడల్పున అప్రోచ్ ఛానల్ నిర్మిస్తూ ఉండడంతో పాటు 12 ఇంటెక్ గేట్లు, 3 సాఫ్ట్ లాక్ గేట్లు ఏర్పాటు చేస్తూ ఉండడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి అయిన తరువాత 12 యూనిట్ల నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా రూపొందించారు. ఆ నీటిని తిరిగి గోదావరి నదిలోకి తరలించేలా ట్రయల్ రేస్ ఛానల్ ను నిర్మిస్తున్నారు. ఈ విధమైన ఇంజనీరింగ్ అరుదుగా పోలవరంలోనే ఏర్పాటు చేశారు. పవర్ ప్రాజెక్ట్ లో ప్రెజర్ టన్నల్స్ లో అంత పెద్ద పెన్ స్టాక్లు ఎలా అమర్చుతున్నారు? వీటిని ఎక్కడ తయారు చేస్తున్నారు? దీనికోసం MEIL ఎటువంటి ఏర్పాట్లు చేసింది? రిజర్వాయర్ లో నీటిని అప్రోచ్ ఛానల్ ద్వారా 12 ప్రెజర్ టన్నల్స్ లోకి పంపిస్తారు. ఇలా ప్రెజర్ టన్నల్స్ లోకి వెళ్లిన నీరు వేగంగా టర్బైన్ల వైపు సులువుగా వెళ్లేందుకు 9 మీటర్ల వెడల్పుతో భారీ పెన్ స్టాక్లు అనగా ఇనుప ట్యూబ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ పెన్ స్టాక్లను ఒకేసారి కాకుండా విడివిడిగా తీసుకువెళ్లి సొరంగంలో ఒకదానికి మరొకటి అతికిస్తారు. దీనికోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఒక ప్రత్యేక యాడ్ ని ఏర్పాటు చేసింది MEIL. ఇక్కడ తయారు చేసిన ఇనుప ట్యూబ్లను భారీ క్రేన్ల సాయంతో టన్నల్స్ లో ఏర్పాటు చేసిన ట్రాక్స్ పైకి చేర్చి ఒకదానికి మరొకటి జత చేస్తారు. తర్వాత పెన్ స్టాక్లు టన్నల్ కు మధ్యన గ్యాప్లను కాంక్రీట్ ద్వారా పూడ్చడంతో అవి గట్టిగా బిగుసుకుపోయి ఎంత నీరు ప్రవహించినా కదలకుండా ఉంటాయి. పెన్ స్టాక్స్ నుంచి వచ్చిన నీరు దిగువన ఉన్న డ్రాఫ్ట్ ట్యూబ్ లోకి చేరుతుంది. డ్రాఫ్ట్ ట్యూబ్ లోకి చేరిన నీటి ఒత్తిడి కెప్లాన్ టర్బైన్ బ్లేడ్ పై పట్టడం వల్ల టర్బైన్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా అతిపెద్దవైన డ్రాఫ్ట్ ట్యూబ్లను ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో విద్యుత్ తయారు చేయడానికి ఎటువంటి యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు? ఇంత భారీ ప్రాజెక్టులో వాటి ప్రత్యేకత ఏంటి? 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఆసియాలోనే అతి పెద్దదైన 12 కెప్లాన్ టర్బైన్లను ఒకదాన్ని 80 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. వీటిని భోపాల్లోని BHEL సంస్థ తయారు చేస్తుంది. సాధారణంగా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం ట్రాన్సిస్ టర్బైన్లను వాడతారు. కానీ పోలవరం జల విద్యుత్ కేంద్రంలో నీటి విడుదలకు ఎత్తు తక్కువగా ఉండడంతో కెప్లాన్ టర్బైన్లను అమర్చుతున్నారు. కెప్లాన్ టర్బైన్లను ఇప్పటి వరకు గరిష్టంగా 60 రేటింగ్తో మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ పోలవరంలో మాత్రం మొదటిసారిగా 100 రేటింగ్తో ఏర్పాటు చేస్తూ ఉండడం ఓ రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే RPM మిషన్ నిమిషానికి 100 సార్లు తిరుగుతుంది. ఇంత పెద్ద స్థాయిలో మిషన్ తిరిగేట్లు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
వరదల సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయటం సాధారణం. మిగతా సమయాల్లో విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారు? నీరు అందుబాటులో ఉంటుందా? సాధారణంగా గోదావరికి ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి. ఈ వరదలను అదుపు చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయటమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రిజర్వాయర్లో 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఇందులో 120 టీఎంసీల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 70 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇలా 120 టీఎంసీల నీటిని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజల సాగు, త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. వరదలు లేని సమయంలో కూడా నీటి మట్టం అనుకూలించినప్పుడు డెల్టాకు నీటిని అందిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. సాధారణంగా ఖరీఫ్ సమయంలో అంతగా వరద లేనప్పటికీ గోదావరి డెల్టా ఆయకట్టుకు నీరు విడుదల చేయటం జల విద్యుత్ కేంద్రం ద్వారానే సాధ్యమవుతుంది. ఇలా బహుళ ప్రయోజనాలతో నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను సురక్షితంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది MEIL.